ప్రజలాడండి బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచ్చిన పాడుకుందాం అండి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తని బండ పైన నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపరచి ఫలమునిచ్చితివి, నీదు అడుగు జాడలని ఎంబడింతు ప్రభు, నీ ఎంబడింతు ప్రభు, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. దేవుని వాగ్దానం చూసుకుందామండి. 65వ కీర్తన 2వ వచనం చదువుకుందామండి. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు, దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకి వచ్చెదరు. అంతే, సర్వలోకానికి ఆయన మహారాజై ఉన్నాడు కాబట్టి, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి సర్వశరీరులు కూడా ఆయన యొద్దకి రావాల్సిందే. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఆయన యొద్దకి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందే అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాటలండి. సర్వలోక నివాసులారా ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించటానికి సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకి రావాలి. ఎందుకంటే ఆయన సర్వభూమికి మహారాజై ఉన్న యేసయ్య, ఆయన యొద్దకు సర్వ శరీరులు రావాల్సిందే. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు మాటలను బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఆయన ఏమంటున్నాడు? ప్రార్థనలు ఆలకించువాడా. మన ప్రార్థన నిరార్థకం చేయడు దేవుడు. ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఇటు ప్రార్థన బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభు నాయన, ఇటు వాగ్దానాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.